విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇన్నాళ్లు పల్లెలకే పరిమితమైన జడ కోలాటం ప్రదర్శన వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. విద్యార్థుల పాదాల సబడి కోలాట కర్రల చప్పుళ్లతో ప్రాంగణం మారుమోగింది. ఈ అద్భుత ప్రదర్శనను గిన్నిస్ బుక్ రికార్డుకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరుగున పడిపోతున్న మన సంప్రదాయ నృత్యమైన జడకోలాటమిది. ఈ నృత్యంతో మహాద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన్ను కీర్తిస్తూ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 41 పాఠశాలల నుంచి 2315 మంది విద్యార్థులు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ప్రదర్శన ఇచ్చారు. దాదాపు గంటసేపు సాగిన అద్భుత నాట్య ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. మొదటి భాగంలో సాధారణ కోలాటం, రెండో భాగంలో జడ కోలాటం ఆడిన విద్యార్థులు అందరినీ మైమర్పించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏదైనా విభిన్న కార్యక్రమం నిర్వహించాలన్న అధికారుల ఆలోచనే ఈ జడ కోలాటం నిర్వహణకు కారణమైంది. 125వ జయంతి ఉత్సవాలైనందున విద్యార్థులు 125 బృందాలుగా విడిపోయారు. గాత్రం, సంగీతానికి తగ్గట్లుగా కోలాటం ఆడారు. పైనుంచి వేలాడదీసిన తాళ్లకు కోలాట కర్రలను కట్టి పాటకు తగ్గట్లుగా నృత్యం చేయడం ద్వారా ఆ తాళ్లను జడలా అల్లుకునేలా చేశారు. అలాగే జడను విడదీసే ప్రక్రియను కోలాటం ఆడుతూనే పూర్తి చేయడం విశేషం. తాను నేర్చుకున్న విద్యను ఇంతమంది విద్యార్థులకు పంచడం ఎంతో సంతోషంగా ఉందని జడ కోలాటం గురువు పండు హర్షం తెలిపారు. ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు విద్యార్థులందరూ పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉంటే మాటల్లో చెప్పలేము. మాకు గిన్నిస్ బుక్లో ఎక్కడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 1 మంత్ నుండి ప్రాక్టీస్ చేస్తాం సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా మంది సంస్కృతిని మర్చిపోతున్నారు సార్. మళ్ళీ మేము రిపీట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరుగుతారని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేమంటూ 3 రోజులు కష్టపడి సింపుల్గా చేసాం. ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. మా టీచర్స్ మాకు చాలా బాగా నేర్పించారు. మేము ఎన్నో రోజుల నుంచి చాలా కష్టపడి నేర్చుకున్నాము. గిన్నిస్ రికార్డ్ బుక్లో ఎక్కుతున్నామంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. అందరూ ఈ కోలాటాన్ని చేయాలని కోరుకుంటున్నాం. మన కళను మనం కాపాడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్ని ఆశీర్వదించారు. అంబేద్కర్ గొప్పదనాన్ని వివరించేందుకు జడ కోలాటం ప్రదర్శించినందుకు అభినందనలు తెలిపారు. నూతన రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోబోతా ఉన్నాం త్వరలో. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా చూపించి ఆయన చూపించినటువంటి బాటలో మీరందరూ కూడా నడిచి ఈ దేశానికి ఒక మంచి వారసులుగా నిలబడాలనేది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశ. ఆ దిశగా ఎంత ఖర్చు అయినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికి కూడా అన్ని విధాల అండదండలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడబోతా ఉంది. 125 జడల్లో ఏ ఒక్కటి కూడా పొరపాటు లేకుండా సక్రమంగా జడ వేయడము, విప్పడము 2 జరిగాయి. దీన్ని బట్టి మా విద్యార్థులు ఎంత అకుంఠితమైనటువంటి దీక్షతో, క్రమశిక్షణతో నేర్చుకున్నారు, అట్లాగే ఇక్కడ ప్రదర్శించారు అనేది మాకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక డాక్టర్ అంబేద్కర్ లాగా తయారు చేయడం కోసం మన ప్రభుత్వం చేసినటువంటి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం మా విద్యా సంస్థలు, ఇందులో పనిచేసే సిబ్బంది అంతా కూడా మరొక్కసారి మమ్మల్ని మేము పునరంకితం చేసుకునే దానికి ఈ అంశం మాకు స్ఫూర్తినిచ్చిందని చెప్పి సవినయంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ రికార్డుకు పంపనున్నారు. గతంలో 250 మందితో మాత్రమే ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం రికార్డుగా ఉంది. ఇప్పుడు 2315 మంది విద్యార్థులు భారీ ప్రదర్శన చేయడం తప్పకుండా రికార్డు పుటలకు ఎక్కుతుందని నిర్వాహకులు విశ్వాసంతో ఉన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని వివరించేలా సాగినటువంటి ఈ ప్రదర్శన నేటి తరంలో సామాజిక స్ఫూర్తిని రగిల్చింది. అదేవిధంగా కోలాటం మరుగున పడిపోతున్నటువంటి సమయంలో దాని పునరుజ్జీవనానికి కూడా ఈ ప్రదర్శన దోహదపడిందని చెప్పాలి. కెమెరామెన్ భాస్కర్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.